నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటే ఉన్నారు స్టూడియోలో. వారితో మాట్లాడదాము. డెంటల్ అలాగే హెయిర్ సమస్యలు ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలి, ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో డాక్టర్, ఫస్ట్ డెంటల్ సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. అసలు డైలీ ఓరల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? చాలా సింపుల్ అండి, కానీ చాలా నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం అది. మార్నింగ్ అందరూ బ్రష్ చేసుకుంటారు, నైట్ కూడా బ్రష్ చేయాలి మీరు అన్నీ తినడం అయిపోయిన తర్వాత. రెండోది, పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని చాలామంది సేఫ్టీ పిన్స్తో టూత్ పిక్స్తో తీయడానికి ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ గమ్ హెల్త్ అలాగే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా మీకు డెంటల్ ఫ్లాస్ అది దొరుకుతుంది, దాన్ని యూస్ చేస్తే మీకు చాలా ఈజీగా పళ్ళ మధ్యన ఉండే ఫుడ్ పార్టికల్స్ని తీసేయచ్చు. రెండోది, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్ని మార్చాలి. రకరకాల టూత్ పేస్ట్ల మీద రిలై అవ్వడం మానేసి మీ బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా ఉందా లేదా, మీ పళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నారా లేదా, టంగ్ని బాగా క్లీన్ చేస్తున్నారా లేదా చూసుకుంటే సరిపోద్ది. చిన్న బిడ్డలకి పేరెంట్స్ బ్రష్ చేయాలి కనీసం 10 సంవత్సరాల వరకు. కంపల్సరీ 6 నెలలు వచ్చిన దగ్గర నుంచి, అంటే వాళ్ళకి 2 టీత్ వచ్చిన దగ్గర నుంచి పేరెంట్స్ పళ్ళు అనేవి క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. వెరీ సింపుల్. ఈ మొత్తం ప్రాసెస్కి మీకు డేకి ఒక 5 to 6 minutes టైం పడుతుంది. అది మీరు పెడితే చాలు, మీ ఓరల్ హైజీన్ సూపర్గా బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది. అండ్ డాక్టర్, చిన్నప్పుడు ఊడిన పళ్ళు మళ్ళీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేస్తాయి, అవి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అంటారు. బట్ కొంతమంది పెద్ద అయిన తర్వాత కూడా ఏదన్నా పడినప్పుడు కానీ అట్లా ఊడిపోతాయి. సో అక్కడ మళ్ళీ పళ్ళు ఎందుకు పెట్టాలంటారా? ఉన్న వాటితో మేనేజ్ చేయలేమంటారా? సో చాలామంది కూడా, ఎక్కువ మంది పేషెంట్లు కూడా చేసే తప్పు ఏంటంటే, ఒక పక్కన పళ్ళు ఊడిపోతే ఇంకో పక్కన రీప్లేస్ చేసుకోకపోవడం, వెనకాతల నమిలి తినే పళ్ళు లేకపోతే అవి వదిలేసి మెత్తటి పదార్థాలు తినడం, ఫ్రంట్ టీత్ ఉంటే చాలు మేము బాగా కనపడతాము అని ఉండడం జరుగుతూ ఉంది. బాగా వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఇంకా ఫుడ్ తినడం కష్టమైతే తప్ప పళ్ళ రీప్లేస్మెంట్కి రావట్లేదు. ఒకటండి, మీ పళ్ళ ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు బాగా నమిలి తిన్న ఆహారం మటుకే డైజెస్ట్ అవుతుంది. రెండోది, బలమైన ఆహారం అంటే బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటేనే మీరు ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు ఉంటారు. అలాగని పళ్ళు లేకుండా మీరు కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని ఆ మెత్తటి పదార్థాలు అంటే రైసు, ఉప్మా లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు పెద్దగా జరిగే మంచి ఉండదు. దానివల్ల మీ హెల్త్ డిటోరియేట్ అవ్వడం, షుగర్ లేని వాళ్ళకి షుగర్ రావడం, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉండకపోవడం, కొలెస్ట్రాల్ రావడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఇలా అన్ని ఉపద్రవాలు జరుగుతుంటాయి. సో టీత్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవి పోతే రీప్లేస్ చేసుకోవాలి. టీత్ అనేవి మీరు ఆహారం తినడానికి మాత్రమే కాదు, మీ ఫేషియల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి కూడా, యంగ్ అపియరెన్స్ ఉండడానికి కూడా ఈ బ్యాక్ టీత్ నమిలి తినే దంతాలు చాలా ఇంపార్టెంట్. లేకపోతే తొందరగా మీకు సాగింగ్ వచ్చేసి మీరున్న వయసు కన్నా 10 సంవత్సరాలు పెద్దగా కనపడతారు. ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు. మీకు పళ్ళు పోతే అలా ఒక 2 సిట్టింగ్స్లోని మీకు అలా ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ని పెట్టగలుగుతున్నాం. అవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, మీ న్యాచురల్ టీత్ లాగే పనిచేస్తాయి. అండ్ డాక్టర్, నోటి దుర్వాసనతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటారు? అంటే సొల్యూషన్ ఏముంది? ఎస్, నోటి దుర్వాసన అనేది సోషల్ ప్రాబ్లం అండి. అది వాళ్ళకి ఇబ్బందే, వాళ్ళ చుట్టూ వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళకి ఇబ్బందే. కాకపోతే ఈ హాలిటోసిస్ అంటే నోరు దుర్వాసన అనేది ప్రాబ్లమ్ని చాలామంది మాస్క్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే పక్కన వాళ్ళకి చెప్తే బాగుండదనో, లేకపోతే అదేదో అంటరాని జబ్బులాగో, లేకపోతే చూయింగ్ గమ్స్, లవంగాలు, ఇలాచీలు అన్నీ తింటూ దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. నో, డోంట్ డూ దట్. మనకి కోల్డ్ రావడం ఎంత సహజమో, నోట్లోంచి స్మెల్ రావడం కూడా అంతే సహజం. మీరు నోట్లోంచి స్మెల్ వస్తుందంటే మీరు బ్రషింగ్ సరిగ్గా చేయట్లేదని అర్థం, పళ్ళ మధ్యన ఆహారం మిగిలిపోతుందని అర్థం. అది చేసి చూడండి, అయినా కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలండి. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే స్మెల్ వస్తుంది, అదర్వైజ్ రాదు. మన ఆ ఇన్ఫెక్షన్కి చేసే ట్రీట్మెంట్లు ఏమైనా పెద్ద ఉంటాయా? అలా కూడా ఉండవు. చాలా సింపుల్గా చేసే ఒక్కరోజు చేసే ఒక సింపుల్ డెంటల్ ట్రీట్మెంట్తో, అంటే పళ్ళు క్లీన్ చేయడం కానీ, చిగురులను క్లీన్ చేయడం కానీ, పుచ్చిపోయిన పన్ను ఉంటే అది ఫిల్లింగ్ పెట్టడం కానీ, జ్ఞానదంతాలు లాంటివి, విరిగిపోయిన పంటి ముక్కలు లాంటివి ఏమైనా ఇన్ఫెక్టెడ్ టూత్ ఉంటే అవి తీసేయడం వల్ల మీకు పూర్తిగా పర్మనెంట్గా నోరు దుర్వాసన అనేది స్విచ్ ఆపినట్టు తగ్గిపోతుంది. అండ్ డాక్టర్, కొంతమంది కొన్ని ఫ్రూట్స్ కొరికి తినేటప్పుడు అలాగే బ్రష్ చేసేటప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, గమ్ బ్లీడింగ్. దానికి రీజన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి? ఈ గమ్ బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఈ మధ్య. అంటే కానీ చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం, ఎందుకంటే అందులో పెయిన్ ఉండదు. మీరు ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటుంటే నెత్తురు కనపడుతుంటుంది కొంతమందికి ఏదైనా కొరికేటప్పుడు నొప్పి రావడంతో పాటు మీరు ఏ గట్టి పదార్థం కొరుకుతారో దానికి బ్లడ్ స్ట్రెయిన్స్ అవుతుంటాయి. కొంతమందికి నిద్రలు వచ్చేసరికి వాళ్ళ బెడ్షీట్లు తలగడదిళ్ళ పైన కూడా బ్లడ్ కనపడుతుంటుంది. కొంతమందికి దీనికి కంబైన్ చేసి నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది. వాళ్ళు చక్కగా అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటే చిగుర్లన్నీ ఎర్రగా మారిపోయి
ముదురు ఎరుపు మిరపకాయ రంగులకు మారిపోయి ఉంటాయి. రెండు వాటిపైన తెల్లటిగా పసుపచ్చగా డాట్స్ వచ్చి చీమ్ వస్తూ ఉంటుంది లోపలికి. అందువల్ల మీకు ఏది కొరికినా కూడా అది డిస్టర్బ్ అయిపోయి పళ్ళు తుంకునేటప్పుడు మీకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ దాని ట్రీట్మెంట్ చాలా సులువు అండి. లేజర్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. క్యూరటాజ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, మాన్యువల్గానే చేస్తారు. లేజర్ కంబైన్డ్ విత్ క్యూరటాజ్ చేస్తారు. ఫ్లాప్ కంబైన్డ్ విత్ లేజర్ చేయొచ్చు. ఫ్లాప్ బోన్ గ్రాఫ్టింగ్ లేజర్ కలిపి చేయొచ్చు. ఇన్ని స్టెప్స్లోని మీ చిగుళ్ళకు ఉండే జబ్బుని మనం చాలా ఈజీగా నయం చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అశ్రద్ధ చేస్తే లైఫ్ టైం మనం అన్నం తినడానికి పనికొచ్చే పళ్ళని చిన్న వయసులోనే పోగొట్టుకుంటాం. అవి పడిపోతాయి, వాటంతట అవే టపటప రాలు పడిపోతుంటాయి. మీకు ఎటువంటి నొప్పి బాధ ఉండదు. రెండో పెద్ద సమస్య ఏంటంటే చిగుర్ల జబ్బులు, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మీ నోరు వరకే పరిమితమైపోయి అక్కడికే లోకలైజ్ అయి ఉండవు. మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది లోపలికి కడుపులోకి ఇంటర్నల్ ఆర్గాన్స్కి కూడా మీకు తెలియకుండానే మీరు స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమందిలో పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి మ్యామ్, ఇట్లా ఊగుతున్నట్లు తింటున్నప్పుడు కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఇదేనమ్మా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏదైతే గమ్ ఇన్ఫెక్షన్ చిగుర్లంతా బొడుపుడు పెలుపులుగా అయిపోయినాయి, చిగుర్లంతా ఎర్రగా మారిపోయినాయి, అలాంటి కండిషన్స్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేదు, వదిలిపెట్టారు. ఆ తర్వాత ఏముంది, ఇన్ఫెక్షన్ చిగురు వరకే ఉన్న ఇన్ఫెక్షను కింద నుండి ఎముకకు కూడా పాకి ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీ పళ్ళ మధ్యన చిన్నగా గ్యాప్స్ రావడం, ఒక్కొక్క పన్ను రాలి పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇదే కండిషన్లో ఈ మధ్య వయసుతో నిమిత్తం లేకుండా 20లో 30లో 40 50 అన్ని వయసుల వాళ్ళకి పళ్ళు లూజ్ అయిపోవడం పడిపోవడం జరుగుతుంది. కొంతమంది అయితే ఎక్స్ప్రెస్ కూడా చేయట్లేదు, మా పళ్ళు లూజ్గా ఉన్నాయి, మాకు తినడం కష్టం అవుతుంది అని కూడా ఎవరూ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈ కండిషన్ని మనం ఆపేయచ్చు. పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం మన పళ్ళు నుంచుకోవచ్చు. ఈ చిగుర్ల జబ్బులు నయం చేసుకోవడానికి ఇందాక నేను చెప్పినట్టు ఒక్క రోజులో చేసే మల్టిపుల్ ట్రీట్మెంట్స్, చాలా సులువుగా చేసే ట్రీట్మెంట్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అశ్రద్ధ చేస్తే మనకి మనం చేసుకునే చెడు తప్ప మంచి జరిగేది ఏమీ ఉండదు అక్కడ. అండ్ డాక్టర్, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా మందిలో చూస్తుంటాం ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు అనేది. సో ఎప్పటి నుంచి వాళ్ళకి ఆ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారు? పేరెంట్స్లోని కానీ ఇంట్లో మేనత్తలు, మేనమామలు ఎవరిలో కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి ఉంటే మన జనరేషన్ అంటే మనకు పుట్టబోయే పిల్లలు, మనకు ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో ఎత్తుపళ్ళు రావడానికి, దవడ ముందుకి వెనక్కి ఉండడానికి, దవడ ఎముకల్లో కూడా తేడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా పిల్లల్లో ఎవరికి ఉన్నా కూడా 12-13 సంవత్సరాల నుంచి మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కేవలం క్లిప్స్ ట్రీట్మెంట్ పిల్లలకి వరకే కాదు, టీనేజ్లోనే క్లిప్పుల ట్రీట్మెంట్ సాధ్యం, వయసు పెరిగే కొద్దీ క్లిప్పులు పెట్టలేము, ఇలాంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయి ఇప్పటికీ కూడా. కానీ కాదండి, మీరు 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టుకుని ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. రెండు, క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది 100% రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్. మూడోది, క్లిప్పులు పెట్టడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లిక్విడ్ డైట్స్ లాంటివి ఉంటాయా, పిల్లలు చదువుల మీద ఫోకస్ పెట్టలేరా, ఇలాంటి డౌట్స్ చాలామంది పేరెంట్స్ కన్సర్న్ ఉంటుంది. అరే చదువంతా అయిపోయాక మనం క్లిప్పులు పెట్టి ఎత్తుపళ్ళు తగ్గిద్దాము, ఇలా రోజు క్వశ్చన్స్ అడుగుతుంటారు. కానీ మీరు అలా చేశారనుకోండి, వాళ్ళు ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్ళి కరెక్ట్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళ సందు పళ్ళతోనో, పైకి కిందికి ఉండే ఎగుడు దిగుడు పళ్ళతోనో, లేదా ఎత్తుపళ్ళు పెదాల నుంచి ఇలా 2 పళ్ళు బయటకు వచ్చేస్తుంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పికప్ చేస్తూ ఉంటారు. సో దానికన్నా ముందే మీరు ట్రీట్మెంట్ చేయిస్తే అది వాళ్ళు కరెక్ట్గా ప్రొఫెషనల్ కాలేజెస్ని వాళ్ళ లైఫ్ని ఫేస్ చేసేటప్పటికి బ్యూటిఫుల్ స్మైల్ని మీరు ఇవ్వగలుగుతారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చదువుల మీద ఎఫెక్ట్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం 100% ఉంది. సో పిల్లల్లో ఎవరికి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు ఉన్నా ఇప్పుడు వచ్చే దసరా హాలిడేస్ మంచి ఆపర్చునిటీ. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే 1 వీక్ ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలు ఆ 3-4 డేస్కి అడాప్ట్ అయిపోతారు ఆ క్లిప్స్ ట్రీట్మెంట్కి. తర్వాత నుంచి మంత్లీ 1 టైం వస్తే చాలు. పాతాలు అయితే చాలా జాగ్రత్తగా చేస్తారు. దీనికి ప్రత్యేకించి ఆర్థోడాంటిస్ట్ అనే స్పెషలిస్టులు ఉంటారు, సపరేట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో పిల్లలు సేఫ్గా ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ డాక్టర్, ఈ క్లిప్స్ ట్రీట్మెంట్లోనే అడ్వాన్స్డ్గా ఇన్విజిబుల్ బ్రేసెస్ ఎలైనర్స్ అని కూడా వింటున్నాను. అంటే ఎదుటి వాళ్ళకి కూడా కనపడదు, వాళ్ళకే కనపడదు అసలు పెట్టినదని. సో దానివల్ల రిజల్ట్ కూడా 100% ఉంటుందా మ్యామ్? 100% 100% ఉంటుంది. ఇన్విజిబుల్ బ్రేసెస్, ఎలైనర్స్ అనేవి ఇప్పట్లో ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్. అదేంటంటే ఇప్పుడు క్లిప్పులు అంటే మన పళ్ళపైన అతికిస్తారు, అందరం మనం చూస్తాం బయట కూడా. కానీ ఎలైనర్కి వచ్చేసరికి అతికించడం, క్లిప్స్ లాంటివి ఏమీ ఉండవు. అక్కడ ఒక సన్నట ట్రే మీ ప్రాబ్లంకి తగినట్టుగా స్కాన్ చేసి దానికి తగినట్టుగా సెట్ ఆఫ్ ట్రేస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రేస్ని మీరు ఏం చేయాలి,
టైంకి ఒక ట్రే తీసి ఇంకో ట్రే, ఒక టైం తీసి ఇంకో ట్రే అని 21 డేస్కి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ మార్చుకోవడం జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు ఏవైతే ఇబ్బంది ఉందో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్గా అలైన్ అయిపోతాయి. మీ పక్క మనిషికి కూడా తెలియదండి మీరు క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని. ఒక పాయింట్లో మీరు కూడా మర్చిపోతారు మీరు నోట్లో అలైనర్ పెట్టుకుని ఉన్నారని. మీరు ఫంక్షన్లకి, పార్టీలకి, ఆఖరికి మీకు పెళ్ళి సెటిల్ అయినా కూడా ఏమాత్రం మీ ఫంక్షన్ డిస్టర్బెన్స్ లేకుండా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. దీనికి ఏజ్తో కూడా సంబంధం లేదు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కూడా మీకు పూర్తిగా అందరి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. దీన్ని కూడా పూర్తిగా ఆర్థోడాంటిస్ట్లో మాత్రమే చేయాలి. ఎవరంటే వాళ్ళు చేస్తే ప్రాపర్ రిజల్ట్ రావడం కష్టంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ షమీం గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి షమీం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. మేడం నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏజ్ ఎంతమ్మా మీది? 40 years. 40 years, రైట్. మీకు అంటే ఈ మధ్యలో డైటింగ్ చేయడం కానీ, ఎక్కువ వెయిట్ పెరగడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ అట్లాంటివి ఏమన్నా? వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా మీరు? వెజిటేరియన్స్, రైట్. వెజిటేరియన్స్లో జనరల్గా ఎలా అంటే ఒకటి B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినరు కాబట్టి దానివల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది. అలాగే D విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎగ్స్ లాంటివి కన్జ్యూమ్ చేయరు కాబట్టి ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఇది అందువల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. దానివల్ల మీరు ఇప్పుడు నాన్ వెజ్ తినాల్సిన పని ఏం లేదమ్మా. మీరు B12 సప్లిమెంట్స్ అలాగే ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తినడానికి ట్రై చేయండి. లైక్ పన్నీరు, సోయా, మళ్ళీ పల్సెస్ అలాంటివి తినడానికి, రెగ్యులర్గా మిల్క్ ఎక్కువ తాగడానికి, కర్డ్ ఎక్కువ తాగడానికి, నట్స్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. అలా చేస్తే కూడా మీ హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అంటే ఒకసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. మీకు ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటిని కవరప్ చేస్తూ హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా ఆపేసి తర్వాత హెయిర్ రీగ్రోత్ వచ్చేటట్టు చూడొచ్చు. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఉన్న జుట్టంతా పోయి మళ్ళీ జుట్టు రావడానికి, దాన్ని రిపేర్ చేయడానికి కష్టమవుతుంది. చాలామంది పేషెంట్లు వస్తున్నారు, కాకపోతే లేట్గా వస్తున్నారు. చాలా డ్యామేజ్ జరిగి 70%, 80% హార్డ్లీ జుట్టు ఉంది, బాగా పల్చగా అయిపోయింది. అలాంటి కండిషన్స్లో పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ చేయండి, ఇప్పుడు మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, 3 నెలలు దాటి ఎవరికైనా హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది అంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి. 100% డాక్టర్స్ హెల్ప్ చేయగలుగుతారు. ఎందువల్ల అంటే మీ లోపం ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేస్తే హెయిర్ ఫాల్ ఆపడం చాలా సులువైన ట్రీట్మెంట్. అది సులువైన పద్ధతి కూడా. ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న సప్లిమెంట్స్ తీసుకుంటా మేము ఇచ్చే డైట్ ఫాలో అయితే కూడా చాలామందికి హెయిర్ ఫాల్ ఆగిపోయి హెయిర్ రీగ్రో అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ మల్లీశ్వరి గారు భద్రాచలం నుంచి. నమస్తే అండి మల్లీశ్వరి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు పళ్ళ సమస్య ఉందండి. పన్ను పుచ్చిపోతుంది. ఒకటి పీకేశారండి, ఇంకొక దానికేమో రూట్ కెనాల్ అని చేశారండి. దాని కింద ఇప్పుడు నొప్పి వస్తుంది మేడం. పైన క్యాప్ పెట్టుకున్నారా మేడం? పైన రూట్ కెనాల్ అయిపోయిన దాకా పైన క్యాప్లు పెట్టారా? క్యాప్ తుడుగు పెట్టారా? లేదండి, లేదు క్యాప్ పెట్టలేదండి. రూట్ కెనాల్ చేశారు. రైట్. అదే దాన్ని ఏమంటారండి, సిమెంట్ పోసారు. అదేనండి, అర్థమైంది నాకు. ఆ పోసి 2 months అవుతుందండి. క్యాప్స్ ఏం పెట్టలేదండి ఆయన నాకు. రైట్ అమ్మ, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పన్ను పుచ్చిపోయింది, వాళ్ళు సిమెంట్ పోసారు అంటే మీకు ఫిల్లింగ్ చేశారా, రూట్ కెనాల్ చేశారా అనేది క్లారిటీ లేదు. ఫిల్లింగే పెట్టుంటే గనక ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల వేరు వరకు వెళ్ళి నరాన్ని తాకుతూ ఉంటే మీకు నొప్పి వస్తుంది. అప్పుడు రూట్ కెనాల్ చేసి పైన తొడుగు పెట్టడం ద్వారా నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. రెండోది ఆ పన్ను పూర్తిగా మళ్ళీ తినడానికి వీలుగా రెడీ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త పన్నులా గట్టిగా స్ట్రాంగ్గా అవుతుంది. ఇందులో ఏం చేశారనేది మీ డాక్టర్ గారిని క్లారిటీ తీసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అది. రెండో పాయింట్, పళ్ళు పుచ్చిపోతుంటే తీయించుకోవద్దమ్మా. మళ్ళీ ఒక పన్ను పోతే మళ్ళీ మన జీవిత కాలంలో ₹1,00,00,000 ఖర్చు పెట్టాం, మనం తెచ్చుకోలేము. అది మన పళ్ళని సేవ్ చేసుకునే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒక పన్ను పుచ్చిపోతే దాన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే కనుక మీరు ఇందాక చెప్పినట్టు సిమెంట్ పెట్టడం ద్వారానో రూట్ కెనాల్ చేయడం ద్వారానో మీ పన్నుని మళ్ళీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొంతమంది జీవితకాలం కూడా మీ పన్నుని సేవ్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అమ్మ, స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది. మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి మీకు నొప్పి పెడుతుందని చెప్పండి. రూట్ కెనాల్ చేయకపోతే కనుక
రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడితే నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా పెయిన్ వస్తుంది అంటే రూట్ కెనాలింగ్ అని చేస్తారు. అంటే కింద యాప్సెస్ అవుతుంది, వేర్ కింద ఒక చిన్న గడ్డలా అవుతుంది, పెరియాపైకల్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. అది మళ్ళీ ఒకసారి తీసి క్లీన్ చేసి మందు పెట్టడం ద్వారా మళ్ళీ నార్మల్ అయిపోద్ది. పన్ను తీయాల్సిన అవసరం లేదు, అదే పన్నుని నార్మల్ చేసుకునే అవకాశం 100కి 100% ఉంది. పన్ను పుచ్చిపోతే మన పన్నుని తీయకూడదండి, దాన్ని కాపాడుకొని మళ్ళీ గట్టిగా చేసుకునే ట్రీట్మెంట్ విధానమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా పార్థా డెంటల్లో అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఎండోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు చేస్తారు. రెండోది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా అడ్వాన్స్డ్ విధానాలు వాడి చేస్తాము. దాంట్లో ఎక్స్మార్ట్ లాంటి మిషన్స్తో పాటు లేజర్ వాడడం వల్ల పూర్తిగా ఇన్ఫెక్షన్ నయం చేయగలుగుతున్నాము. రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత పైన తొడుగులు పెడుతున్నాం. ఆ తొడుగులు పెట్టే క్యాపులు కూడా మన పన్నులాగే గట్టిగా తెల్లగా ఉంటాయి. ఒకసారి తొడుగు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అదే పన్నుతో అన్ని నమిలి తినడానికి వీలుగా గట్టిగా మీ పన్ను తయారవుతుంది. అంత చక్కగా ఈరోజు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గరికి రావచ్చు. మాకు 130 బ్రాంచులు ఉన్నాయి. మాకు ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి డిఫరెంట్ స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. మీ సమస్యని బట్టి ఆ విభాగానికి సంబంధించిన స్పెషలిస్టులు మీకు ట్రీట్మెంట్ చేయడం వల్ల, అంటే ఇంత ప్రిసైజ్గా స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేయడం వల్లే మేము ప్రతి విభాగంలో కూడా సూపర్ సక్సెస్ని చూడగలుగుతున్నాము. 90 to 98% కేస్ సక్సెస్తో ప్రతి చిన్న కేస్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వరకు సక్సెస్ఫుల్గా మేము ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. ఎస్. అండ్ డాక్టర్, చాలా మంది ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడైనా సరే నవ్వాలంటే ఇబ్బంది పడుతుంటారు, చేతులు అడ్డు పెట్టుకొని నవ్వడం అట్లా. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ స్మైల్ డిజైనింగ్ అని విన్నాము. సో స్మైల్ డిజైనింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? ఎంతవరకు అది బెనిఫిషియల్ అంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది 100% బెనిఫిషియల్ అండి. అంటే మీరు నవ్వేటప్పుడు బ్యూటిఫుల్గా నవ్వాలి, మీ పళ్ళల్లో ఎటువంటి లోపం ఉండకూడదు అంటే మీరు స్మైల్ డిజైనింగ్ని ఆప్ట్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చాయిస్, డెఫినెట్గా అది డాక్టర్ చాయిస్ కాదు, అదైతే నేను చెప్తాను. ఎందువల్ల అంటే మీ పళ్ళ మీద గ్యాప్స్ ఉన్నాయి, అది క్లోజ్ చేసుకోవాలి అనుకోండి, స్మైల్ డిజైనింగ్ ఆప్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, వాళ్ళు బయటికి వెళ్ళడానికి, మాట్లాడటానికి గట్టిగా ఓపెన్ చేసి టీత్ అన్ని కనిపించేటట్టు నవ్వడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు ఈజీగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి సైజెస్ బాగుండవు, అంటే రకరకాల సైజులు, షేపుల్లో టీతులు ఉంటాయి. ఆ టీత్ అంతా కూడా మీరు నవ్వుతుంటే కూడా అన్నీ కరెక్ట్గా ఉండి ఒకటే కలర్ ఉన్నప్పటికీ కూడా మీరు బాగా అనిపిస్తారు. అంటే ఇప్పుడు లామినేట్స్ చేయించుకోవచ్చు. ఈరోజు ఉండే జిర్కోనియం లామినేట్స్ కానీ, సిరామిక్ లామినేట్స్ కానీ బ్యూటిఫుల్ చేంజ్. మీరు చాలామంది ఆన్ స్క్రీన్లో చూస్తే టాప్ మోస్ట్ హీరోస్ ఆల్మోస్ట్ ఆల్ ఇలా తీర్చిదిద్దిన స్మైల్, స్పార్క్లింగ్ స్మైల్, కరెక్ట్గా పెట్టినట్టు ఉండే పళ్ళు ఉంటాయి. అందరూ అలా పుట్టారంటారా? డెఫినెట్ కాదు కదా. వాళ్ళని డెంటల్ లామినేట్స్ చేసుకుంటారు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్మైల్ డిజైనింగ్లో ఏజ్ బ్యారియర్ లేదు, మీరు ఏ ఏజ్లో ఉన్నా కూడా మీరు స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేయొచ్చు. హెల్త్ బ్యారియర్ లేదు, మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, రీసెంట్గా హార్ట్లో ఒక స్టంట్ వేయించుకున్నా కూడా వచ్చి మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకుని స్పార్క్లింగ్ స్మైల్తో బ్యూటిఫుల్గా బయటికి రావచ్చు. ఎందుకంటే అందులో ఏది కూడా ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఉండదు. జస్ట్ మీ పళ్ళ సైజ్ని, షేప్ని మార్చి మిమ్మల్ని అందంగా నవ్వేటట్టు చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇది కూడా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, డెఫినెట్గా బాగా చేసుకోవచ్చు. దీన్ని మటుకు మీరు సర్వే చేయాలి, చేసుకునే వాళ్ళు సర్వే చేయండి, మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు. ఎందుకంటే మా దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ చేసినవి ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి ట్రీట్మెంట్ ముందువి తర్వాతవి చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే కనుక చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, బ్యూటిఫుల్ స్మైల్ తెచ్చుకోవడానికి. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్, డాక్టర్ ప్రశాంతి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి ప్రశాంతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే ప్రశాంతి. బ్యాడ్ స్మెల్ వస్తుంది మౌత్ నుంచి. నా ఏజ్ 17 అండి. 17. సో ప్రశాంతి, 17 ఇయర్స్కి బ్యాడ్ స్మెల్ అంటే ఒకటి నైట్ టైం కూడా బ్రష్ చేసుకోవాలమ్మా. 2 ఏదైనా తిన్న తర్వాత నోరు కడుక్కుంటూ ఉండాలి. 3వది మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే మీరు ఇప్పుడు పెద్దగా అవుతున్నారు, టీనేజ్లో ఉన్నారు కాబట్టి హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, దానివల్ల కూడా మీకు బ్యాడ్ బ్రీత్ అనేది ఉండొచ్చు. పైగా నోటితో ఏమైనా గాలి పీల్చుకుంటున్నారేమో చూడండి, ఓరోనేజల్ బ్రీతింగ్ అంటారు దీన్ని. అది ఎక్కువ చేయడం, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ ఉంటుంది. సో ఈ రీజన్స్ చూడండి, ఒకసారి నైట్ కూడా బ్రష్ చేసుకొని చూడండి. అప్పుడు మీకు తగ్గిపోయి మీరు కాన్ఫిడెంట్గా ఉంటే పర్లేదు. అలా చేసిన తర్వాత కూడా మీకు తగ్గట్లేదంటే గుంటూరులో పార్థా డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా. పేరెంట్స్ హెల్ప్తో
ఒకసారి వెళ్ళండి. వాళ్ళంతా చెకప్ చేసి మీకు చెప్తారు బ్యాడ్ బ్రీత్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని. జస్ట్ ఒక చిన్న ట్రీట్మెంట్తోని మీకు బ్యాడ్ బ్రీత్ అని తగ్గిపోతుంది. కొంతమందికి నోట్లో పుచ్చిపోయిన పళ్ళు కూడా ఉంటాయండి, వాటి వల్ల కూడా విపరీతంగా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. వాటిని క్లీన్ చేయించుకుని ఫిల్లింగ్ చేయించుకోవడం ద్వారా కానీ, లేదా రూట్ కెనాల్ చేయించుకుని పైన క్యాపింగ్ చేయించుకోవడం వల్ల కానీ మీ పన్నులో ఇన్ఫెక్షన్ పోతుంది, రెండు నోట్లోంచి స్మెల్ రావడం ఆగిపోతుంది. రెండో సమస్య జ్ఞానదంతాల సమస్య ఉంటుంది. చాలామందికి ఆఖరణ వస్తూ ఉంటాయి, అవి చిన్నపిల్లలకి నుంచి 35 సంవత్సరాల మధ్యలో వస్తాయి. అలా ఈ జ్ఞానదంతాల ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో కూడా అక్కడంతా ఫుడ్ ఇరికి చీమ్ పట్టి కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంటుంది. ఇది కనెక్టెడ్ రీజన్స్ ఏవైతే ఐడెంటిఫై చేసి దాన్ని తీసేస్తే ఇంకా నోట్లో స్మెల్ రావడం అనేది పర్మనెంట్గా మనం ఆపేసేయవచ్చు. ఎస్. అండ్ డాక్టర్, మొత్తం పళ్ళు ఊడిపోయిన వాళ్ళు పళ్ళ సెట్ వాడుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? పెట్టచ్చండి. చాలామంది ఇప్పుడు నమిలి తినడానికి నేను ఇందాక చెప్పాను, వెనకాతల దంతాలు లేకపోతే పెట్టుకోవచ్చు, ఒక్క పన్ను లేకపోతే పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అస్సలు పళ్ళు లేకుండా పూర్తిగా పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇందులో డౌట్స్ ఏంటంటే చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా రక్తం పల్చగా పడే మందులు వాడుతుంటారు, బ్లడ్ థిన్నర్స్ ఐ మీన్ టు సే, రీసెంట్గా హార్ట్ ప్రాబ్లమ్స్, ఎనీ హెల్త్ కండిషన్లో ఉన్న వాళ్ళకైనా టీత్ లేక నమిలి తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఇంప్లాంట్స్ అనే సహాయంతో మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఇంప్లాంట్ అంటే ఏంటి? మన పంటి వేరుకు బదులుగా మనం కొత్త వేరుని, ఆర్టిఫిషియల్ వేరుని పెడతాం. ఆ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క వేర్ని అంటే ఒక్క ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ని, ఒక ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ని పెట్టడానికి మనకు కేవలం 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. అంత సులువుగా చేసే ట్రీట్మెంట్, అందుకే దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ అన్నాం. ఒకప్పుడు ఇంప్లాంట్స్ అనేది మీరు ఒక 10 ఏళ్ల క్రితం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళుంటే మీరు సూటబుల్ కాదు ఇంప్లాంట్కి అని చెప్పి ఉండొచ్చు. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ మీకు తగినట్టుగా చిన్న సైజుల్లోని ఇమ్మీడియట్గా పళ్ళు పెట్టేటట్టుగా, లేదా మీ ఫేషియల్ స్ట్రక్చర్స్లో ఉండే డిఫరెంట్ బోన్స్ని యూస్ చేసుకోవడానికి డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని విధానాలన్నీ వాడి మనం ఎవరికైతే పళ్ళు లేవో ప్రతి ఒక్కళ్ళకి నమిలి తినడానికి పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. షుగర్ ఉన్న, బీపీ ఉన్న భయపడద్దు. మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. 100కి 100% మేము హెల్ప్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్తో ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టి లక్షలాది మందికి నమిలి తినే ఏర్పాట్లు చేసిన ఘనత పార్థ డెంటల్కి ఈ రోజు ఉంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పర్సనల్ కేర్ తీసుకుని ఫాలోఅప్స్ చేయడం వల్ల కూడా సూపర్ సక్సెస్తో ఆర్టిఫిషియల్ టీత్, ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం. ఇబ్బంది పడాల్సిందేం లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 040414200000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఫీజెస్ కూడా ఎకానమీ కాస్ట్లోనే ఉంటాయి. మీరు ఈఎంఐ పద్ధతుల్లో ఫీజు చెల్లించుకునే అవకాశం కూడా 130 బ్రాంచుల్లోనే ఉంది, ఇటు డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ అటు హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ నవ్య గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి నవ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే నవ్య, చెప్పండి. నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మేడం. ఎంత ఏజ్ నవ్య మీది? 23 మేడం. 23 ఇయర్స్. ఓకే. మీకు థైరాయిడ్ ప్రాబ్లం అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. ఓకే. ఇప్పుడు టీనేజర్స్లోని, ఎర్లీ 20స్లోని అంటే యంగ్ గర్ల్సే కదా, వీళ్ళకి ఎందుకు హెయిర్ ఫాల్ అనుకుంటారు. జనరల్గా వీళ్ళు ఏంటంటే అటు క్రాష్ డైట్ అన్నా చేస్తారు, లేకపోతే ఓవర్ కన్జంప్షన్ ఫుడ్ చేస్తారు. ఎనిమిక్ ఉండొచ్చు, అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. యాజ్ ఏ సైడ్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం, ప్రోటీన్ తినాం, కాబట్టి హెయిర్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అమ్మ, మీకు కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్ కొత్తగా అవుతుందంటే ఒకటి మీరు తలస్నానం చేసే విధానం రాంగ్ ఉండొచ్చు, రెండోది ఐరన్ డెఫిషియన్సీ లాంటివి ఉండొచ్చు, ఉమెన్ కాబట్టి మీరు ఐరన్ తక్కువ ఉండొచ్చు, తర్వాత మీరు డాండ్రఫ్ ఉండొచ్చు, తలలో డాండ్రఫ్ ఉండి పేలు ఉంటాయి చాలామందికి లైస్, వాటి ప్రాబ్లంతో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. మీరు 3 నెలల లోపలే ఉంటే ఒకసారి మీరు స్లీప్ ప్యాటర్న్స్, ప్రోటీన్ ఎక్కువ తినడం, వారానికి 2 సార్లు తలస్నానం చేసి చూడండి. షాంపూలు ఊరికే పద్దాక మార్చకండి. అది మార్చడం వల్ల కూడా మీ హెయిర్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ ఊడిపోతుంది. మీరు ఒకసారి మమ్మల్ని కలవగలిగితే మేము మీతో మాట్లాడతాం. వెంటనే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏం ఫుడ్ తినాలి, మీ బాడీలో ఏం డిఫిషియన్సీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి జస్ట్ ఆ సప్లిమెంట్స్ ఇచ్చి ఆ తర్వాత అవసరమైతే పిఆర్పి అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. పిఆర్పి అనేది నెలకి ఒక్కసారి చేసే ఒక చిన్న ట్రీట్మెంట్. అది కూడా ఎలా అంటే మీ బాడీలో ఉండే న్యూట్రిషన్ని, మీ బాడీలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని అది ఎక్కడైతే జుట్టు వరకు సప్లై చేయలేకపోతుందో అది మనం ఆర్టిఫిషియల్లీ బయట నుంచి ఇస్తాం అంతే. జస్ట్ ఒక 1/2 an hour ట్రీట్మెంట్, అంతకుమించి ఏం టైం పట్టదు. అది
సో అది చేయించుకోవడం ద్వారా పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయి కొత్త జుట్టు పూర్తిగా వస్తుంది, చాలా ఒత్తుగా కూడా జుట్టు వస్తుంది. ఇది ఎవరికైనా సజెస్టబుల్ అండి. 23 ఇయర్స్ అంటే మీరు సజెస్టబుల్, కానీ ఇందాక 17 ఇయర్స్ అమ్మాయి కాల్ చేసింది కదా, ఆ అమ్మాయికి అయితే నేను రికమెండ్ చేయను. మరీ చిన్నపిల్లల వాళ్ళు మీరు స్టార్ట్ చేసుకుంటే పిఆర్పి ట్రీట్మెంట్ అలాంగ్ విత్ మీ ప్రాబ్లం ఏది, మీ డైట్ అనేది చేంజ్ చేసుకుంటే మీ జుట్టు రాలడం ఫస్ట్ ఆగిపోతుంది. తర్వాత 3 నెలలు దాటిన దగ్గర నుంచి జుట్టు ఒత్తు పెరగడం అనేది మీరు డెఫినెట్గా చూస్తారు. ఎస్, మీ హ్యావ్ అ కాల్ డాక్టర్ అంజీ గారు గద్వాల్ నుంచి. నమస్తే అండి అంజీ గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. అదే మా బాబు 15 సంవత్సరాలు మేడం. అది మా బాబుకి పళ్ళు వచ్చిపోయింది మేడం, ఒకటి సన్నది కట్ అయింది, ఊడిపోయింది మేడం. ఓకే, అదే బాబుకి ఎట్లా ఇప్పుడే ట్రీట్మెంట్ ఎక్కడ మీది బ్రాంచ్? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. గద్వాల్ నుంచి. రైట్. ఇప్పుడు 15 సంవత్సరాలకి పన్ను సగం విరిగిపోతేనండి మీకు మీ పాపకి 18 ఏళ్ళు 19 ఏళ్ళు దాటే వరకు పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఏం వద్దండి. ఎందుకంటే పాప దవడ ఎముక ఎదుగుతూ ఉంటుంది. ఈ టైంలో ట్రీట్మెంట్స్ చేయడం, క్యాపింగ్ చేయడం, ఆ పన్నుల ప్లేస్లో ఆర్టిఫిషియల్ పన్ను పెట్టడం మంచిది కాదు. ఏదైతే సగం విరిగిపోయిన పన్ను ఉందో దాన్ని బిల్డ్ చేయొచ్చు కాంపోజిట్ రెస్టరేషన్ ద్వారా. అది బిల్డ్ చేస్తే ఒక అరగంట పని మాత్రమే, అది ముక్కలా ఉంటుంది, పన్ను లేకుండా కనపడదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయించండి. ఏదైనా సండేస్ కూడా మేము వర్క్ చేస్తాం. మీ పాపని తీసుకుని ఒకసారి వస్తే మేము డెఫినెట్గా మీ పాపకి ఇమ్మీడియట్గా స్మైల్ని ఇంప్రూవ్ చేసి 18 ఇయర్స్ తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ ఇస్తారు. మీరు తీసుకున్న సండేస్ కూడా ఉంటాం మేము. వస్తే ఏది బెస్టో అది చేస్తాం, ఆడపిల్ల కదా. రెండోది, ఎవరికైనా కూడా యాక్సిడెంట్స్లో పళ్ళు సగానికి విరిగిపోయినా మొత్తం ఊడిపోయినా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. దాన్ని మళ్ళీ నార్మల్గా బిల్డ్ చేసుకోవచ్చు. మన పళ్ళు ఎలాగా ఆర్టిఫిషియల్ పళ్ళు, న్యాచురల్ పళ్ళు ఉన్నాయో ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అలానే పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి అరగంటలో మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. అంత ఈజీగా ఎఫిషియెంట్గా ఈరోజు చేయగలుగుతున్నాము. పళ్ళు ఊడిపోయినాయనో విరిగిపోయినాయనో భయపడాల్సింది లేదు. పైగా స్మైల్ డిజైనింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు మనకి పుట్టుకతో వచ్చిన పళ్ళ కన్నా స్మైల్ డిజైనింగ్తో చేసుకున్న పళ్ళు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి, ఇంకా చాలా చక్కగా అందంగా నవ్వగలుగుతాం మనం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో